మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. రప్ప రప్ప నరికేసుకుంటాం అంటే ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఉండాలి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎవరిని ఉద్దేశించి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సినిమాలో డైలాగులు నిజ జీవితంలో ఎలా కుదిరిద్ది అంటే ఇది ఏదైనా రెడ్ శాండిల్ దొంగలు చేసినట్టు పని ఇది కాదు కదా. కాబట్టి ఆయన చెప్పిన మాటలు వైసీపీ నాయకులు ఫ్లెక్సీల మీద అవి చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ప్రజాస్వామ్య దేశం, మన నోరు అదుపులో పెట్టుకోవాలా. నోరు అదుపులో పెట్టుకోకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు ఏమైందో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఏమన్నాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? 3-4 పిల్లలు 4 కార్లు మార్చినట్టు మారుస్తాడు పవన్ కళ్యాణ్ అన్నందుకు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? జగన్ నిన్ను అధపతలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు. కూటమిని 19 మంది ఎంపీలు. ఇది 100% సక్సెస్ రేట్తో 21 మందికి 21 గెలిపించుకున్నాడు. అది చూస్తే కనుక ఒక్కసారి చూస్తే కనుక ఈరోజు 21 కట్ చేస్తే 21 మందిని నిలబెట్టాడు, 21 మందిని గెలిపించుకున్నాడు. సంవత్సరం పూర్తయింది. ఆ 21 మందితోనే ఈ రోజునే అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అది గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి అటువంటిది సినిమాలో డైలాగులు చెప్పి నరుక్కుంటా పోతా ఉంటానికి ఇది ఏమన్నా రాజరికమా? కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 1 ఇయర్ అయినా మీరు మారకపోతే ఎలా అనేది చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇదేదో ఫ్యాక్షనిజం, గుండాయిజం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం, గొప్ప దేశం. 145 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మీరు అనేక మాటలు పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, బోరగడ్డ అనిలు, రోజా, అంబటి రాంబాబు వీరందరూ ఏం మాట్లాడారు? జోగి రమేష్ ఏమైంది ఇప్పుడు? చివరికి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారుగా. ఆయన హ్యాపీగా అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్ళాడు. కూటమిని విజయపదంగా నడిపించడమే కాకుండా అక్కడ దేశ ప్రధాని మోదీ గారు కూడా 3వసారి ప్రధానమంత్రికి అవటానికి కారణమయ్యాడంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం, మీ నాయకత్వానికి ఎంత తేడా ఉందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సినిమాలో డైలాగులు నిజ జీవితంలో రియల్ హీరో ఉండాలి, కానీ సినిమాలో డైలాగులు అల్లు అర్జున్ చెప్పాడని రఫా రఫా నరుక్కుంటా పోతానికి చూస్తా ఉరుకోవటానికి పోలీస్ యంత్రాంగం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్పాడు, ఈ డైలాగులు చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. అది మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలని చెప్పాడు. అదేవిధంగా ఎవరైనా ఫ్లెక్సీలు వేస్తే వాళ్ళని ముందు ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయమని చెప్పన్నారు. కాబట్టి చూస్తా ఊరుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు అంత సౌమ్యుడు కాదు పవన్ కళ్యాణ్. అదే డిప్యూటీ సీఎం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారులు రావడానికి, సెంట్రల్లో మోదీ గారు కూడా ప్రధానమంత్రి కావటానికి కారణమైన వ్యక్తి. ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సరసన ఆయన ఉన్నాడు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో 100 కోట్ల మంది హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ కోసం రక్షించే ఒక వ్యక్తిగా ఉన్నాడు. రేపే 5 లక్షల మందితో మదురైలో సమావేశం జరుగుతుంటే యోగితో పాటు హిందూ సనాతన సంప్రదాయం కోసం ఒక చీఫ్ గెస్ట్గా హాజరవబోతున్నాడు తమిళనాడులో. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి హుందాగా ఉండాలి. భాష, డిక్షన్, ప్రతి మాట ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మీరు 10 సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చే 5 సంవత్సరాల్లోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి చాలామంది అతి చూసి వ్యవహరించాలా, ఎందుకు ఈ డైలాగులు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రజలు విమర్శించే స్థాయికి మనం పోకూడదు. మరి 11 సీట్లకి పరిమితం అయిపోయిన, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ రోజు రోజుకి తను సెల్ఫ్ గోల్, స్వయంకృతాపరాధంతో వాళ్ళు కేసులు ఇరుక్కుంటున్నారు. ఎక్కడ చూసినా కేసులు, లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, లేకపోతే మట్టి స్కాములు, లేకపోతే దుర్భాషలాడటం, వ్యక్తిగత అన్నం చేయటం, ఎక్కడ చూసినా జైలు నిండా వైసీపీ నాయకులు కనపడుతుంది. చివరికి నాయకుడు కూడా మారకుండా ఇలా సినిమా డైలాగులు పెట్టి నరుక్కుంటా పోతూ ఉంటే ఏంటిది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేధావులారా ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు మీరు, మాజీ ముఖ్యమంత్రికి గౌరవనీయులైన స్వర్గస్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారులు మీరు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట మీకు మంచి ఫీచర్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని కూటమిని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇచ్చారు. వాళ్ళు మోదీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఒకవైపు పోలవరం పూర్తి చేసుకోవడానికి మీరు చేయలేని రోడ్లు వాళ్ళు వేయగలిగారు. మీరు చూపించలేని జాబులు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మీరు పెంచిన పెన్షన్లు వీళ్ళు పెంచి 1వ తారీఖు ఇస్తున్నారు. మీరు ఇవ్వలేని జీతాలు 1వ తారీఖు నుంచి 5వ తారీఖులోపు వస్తున్నాయి అంటే ఎంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకుందాం మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్లో మీ గత 5 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో 3వ ప్లేస్లో వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అభివృద్ధే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు తప్పితే ఇట్లా ప్రజలు రెచ్చగొట్టి మత విద్వేషాలు, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సౌమ్యులు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు, మేధావులు,
విఘ్నులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా అతని మాట తీరు మార్చుకోవాలి, అతని వ్యవహారం నడవడిక మారాలి. ప్రజల్లోకి వెళితే నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. భాష అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.